చిన్నారి కథల వినోదంకి స్వాగతం. ఈరోజు మన కథ తెలివైన పావురాలు గురించి. ఒక పచ్చని అడవిలో చాలా అందమైన పావురాలుండేవి. అవి ప్రతిరోజు కలిసి ఎగిరి ఆడుతూ ఆనందంగా జీవించేవి. ఒకరోజు ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. అతను నేలపై ఒక పెద్ద వల వేసి దానిపై గింజలు చల్లాడు, పావురాలు వచ్చి పడతాయి అని. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పావురాలు కింద ఉన్న గింజలు కనిపించగాని అని వెంటనే దిగివచ్చాయి. ఒక్కసారిగా వల బిగుసుకుంది. పావురాలు భయంతో రెక్కలు అల్లాడించాయి. అప్పుడే చెట్టు పక్కన దాక్కుని ఉన్న వేటగాడు వెంటనే బయటికి వచ్చి, ఇప్పుడు మాత్రం తప్పించుకోలేరు అన్నట్టు పావురాల వైపు పరుగెత్తాడు. పావురాలు చాలా భయపడ్డాయి. దూరం నుంచి వేటగాడు పరుగెత్తుకుంటూ వస్తున్నాడు అని చూసి అన్నీ అల్లాడిపోయాయి. అప్పుడే ఒక ధైర్యమైన పావురం అన్నది, ఎవరూ భయపడకండి, మనమంతా ఒక్కటై ఒకేసారి ఎగిరిపోతే ఈ వల నుంచి తప్పించుకోగలం. వెంటనే అన్ని పావురాలు వలతో పాటు బలంగా రెక్కలు ఆడుతూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. కొంత దూరం ఎగిరి తమ స్నేహితుడు అయిన చిట్టి ఎలుక ఇంటి దగ్గరకు చేరాయి. ఆ చిట్టి ఎలుక వెంటనే, భయపడకండి, నేనున్నాను కదా అని వలతాడులను కొరికి పావురాలను ఒక్కొక్కటిగా బయటకు రావడానికి సహాయం చేసింది. పావురాలు చిట్టి ఎలుకకు ధన్యవాదాలు చెప్పి ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఒక్కటై ఉంటే ఏ కష్టాన్నైనా జయించగలం. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్. ఇలాంటి చక్కని కథల కోసం చిన్నారి కథల వినోదంని సబ్స్క్రైబ్ చేసుకోండి.